అయితే నాగేశ్వరరావు గారు చెక్ బౌన్స్ కేసులో ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుందంటారు. చెక్ వేయాలన్నా, నోటీస్ పంపించాలన్నా, కోర్టులో కేసు ఏసుకోవాలన్నా దేనికి అయినా ఒక లిమిటేషన్ ఉంటుందంటారు. ఆ లిమిటేషన్ పీరియడ్ దాటితే మొత్తానికి చెక్కే ఇన్వాలిడ్ అయిపోయి ఆ పర్సన్‌తో మనం డబ్బులు వసూలు చేసుకోలేమని అంటూ ఉంటారు. దీని గురించి ఏమైనా కొంచెం చెప్తారా అండి? చెక్ బౌన్స్ కేసుకి వచ్చాక ఏమంటారంటే 30, 15, 30 అంటారు. 30, 15, 30. ఈ రూల్ ఇది. ఓకే. ఈ రూల్ కనుక గుర్తుపెట్టుకున్నారు అనుకో, చెక్ బౌన్స్ కేసు చాలా దాన్ని అర్థం చేసుకోవడం ఈజీ, దాన్ని రన్ చేయడం కూడా చాలా ఈజీ. 30, 15, 30 అంటే ఏంటంటే మనం చెక్ వేసిన డేట్ నుంచి ఓకే మనం 30 డేస్లో నోటీస్ పంపాలి ఓకే ఆపోజిట్ పార్టీకి. దాన్ని ఫస్ట్ 30 అంటాం. నోటీస్ పంపించిన ఆడు నోటీస్ రిసీవ్ చేసుకున్న డేట్ నుంచి 15 డేస్ వెయిట్ చేయాలి. అది సెకండ్ రూల్. ఆ తర్వాత ఆ 15 డేస్ వెయిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి 30 డేస్ లోపు కోర్టులో కేసు వేయాలి. ఈ మూడిట్లో ఏది చేయకున్నా కూడా నీకు చెక్ అనేది ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. నువ్వు అంటే మనం మళ్ళీ కేసు వేసుకోవడానికి ఉంటుంది. జనరల్ రూల్ ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే చెక్ బౌన్స్ కేసు వేసేటప్పుడు ఇప్పుడు మనం ఒక చెక్ను బౌన్స్ చేసినాం. చేసిన తర్వాత 30 డేస్ లోపల నోటీస్ పంపించేసినాం. అవును. తర్వాత మనం వాడు నోటీస్ రిసీవ్ చేసుకున్నాడు, 15 డేస్ వెయిట్ చేసినాం. తర్వాత 30 డేస్ లోపల మనం కేసు వేయాలి. ఈ 30 డేస్ లోపల కేసు వేయాలి అనుకున్నప్పుడు చాలామందికి కొన్ని సందర్భాల్లో ఆ 30 డేస్ లోపల కేసు వేయలేకపోతారు. ఓకే ఓకే సో ఎప్పుడైతే నువ్వు ఆ 30 డేస్ లోపల కేసు వేయలేకపోతావో అది జనరల్ రూల్ ప్రకారము అది ఇన్వాలిడ్, ఇంకా అంటే కేసు వేయలేము.